దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పట్ల ప్రతి ఒక్కరికి వందనాలు. గర్వము ఎప్పుడూ మనిషిని ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక ఎత్తులో ఉన్నట్టుగా మనిషి అనుకుంటారు. ఎవరైనప్పటికీ కూడా నేను చదువుకున్నాను, నేను ఇంత చదువుకున్నాను, నేను ఎంత ఉద్యోగం చేస్తున్నాను, నాకు జీతం ఎంత వస్తుంది, నాకు ఎంత పెద్ద వ్యాపారం ఉంది, ఇంత పెద్ద పరిచర్య ఉంది అని ఇలాగ వాళ్ళ యొక్క గర్వాన్ని చూసుకుని వాళ్ళు అనుకుంటారు నేను ఒక ఉన్నతమైన స్థానంలోనే ఉన్నాను అని. కానీ నిజం చెప్పాలంటే వాళ్ళు దేవునికి దూరముగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క గర్వాన్ని బట్టి వాళ్ళు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. నా జ్ఞానమును బట్టి నేను ఇది సాధించాను అనుకుంటున్నారు, కానీ అది దేవుని కృప అని వాళ్ళు మరిచిపోతూ ఉన్నారు. గర్వం ఏమి చెప్తుందంటే నాకు దేవుడు అవసరం లేదు అని. కానీ నిజం చెప్పాలంటే దేవుని కృప లేనిదే ఎవ్వరు ఏమీ సాధించలేరండి. వినయము దేవుని దగ్గరికి చేరుస్తుంది. వినయము గల హృదయముతో మనము ప్రార్థిస్తున్నప్పుడు అది దేవుణ్ణి తాకుతుంది. గర్విష్ఠుల యొక్క గర్వాన్ని బట్టి దేవుడు వాళ్ళకి దూరముగానే ఉంటారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 57వ అధ్యాయము 15వ వచనము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఆమెన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఆమెన్. దేవుడు ఏం చెప్తున్నారండి? దీన మనసు గలవారి యొద్ద నివసించుచున్నాను. నేను పరిశుద్ధుడును, మహోన్నతుడు, మహాగణుడను. నేను నివసించే స్థలము పరిశుద్ధ స్థలము. అయినప్పటికీ నేను దీనులను చూసి, దీన మనస్సును చూసి, వినయ మనస్సు గలవారిని, నలిగిన మనస్సు గలవారి యొద్ద నేను నివసిస్తూ ఉన్నాను. ఎందుకంటే నలిగిన వారిని ఉజ్జీవింప చేయడానికి, వాళ్ళని లేవనెత్తడానికి, విరిగి నలిగిన హృదయముతో కృంగిపోయి కృషించిపోయి ఉన్న వారిని నేను లేవనెత్తడానికి, వాళ్ళని ఉజ్జీవింప చేయడానికి పరిశుద్ధ స్థలములో నివసిస్తున్న నేను, మహోన్నతుడనైన నేను వినయ మనసు గల వారికి యొద్దకు వచ్చాను అంటున్నారు దేవుడు. వినయము గలవారి యొద్దను నివసించుచున్నాను. వినయము హృదయము గలవారిని ఉజ్జీవింప చేయడానికి. ఎవరైతే వినయ మనసు కలిగి దీన మనసు కలిగి ఉంటారో వారిని నేను లేవనెత్తడానికి, నలిగిన హృదయము గలవారిని, వినయ మనసు గలవారిని, దీన మనసు గలవారిని నేను ఉజ్జీవింప చేయుటకు, వారితో నివసించుటకు నేను దిగి వచ్చాను అంటున్నారు దేవుడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ విరిగి నలిగిపోయిన హృదయముతో దేవుని మీద మనం ఆనుకుని దేవుని పాదాలు పట్టుకుని ఉంటుండగా దేవుడు మన నలిగిన హృదయాన్ని చూసి, మనము అలసిపోయి సొమ్మసిల్లిపోయి వినయముతో దీని మనసుతో అయ్యా నువ్వే నా దిక్కని మనం ఆయన పాదాలు పట్టుకుని ఉంటుండగా దీన మనసుని చూసి దేవుడు కరిగిపోయి వినయ మనస్సు గలవారి యొద్ద నివసించడానికి ఆయన దగ్గరికి వస్తున్నారు, సమీపంగా వస్తున్నారు. ఎవరైతే గర్వంగా ఇది నాది, నా జ్ఞానము, నా చదువు, నా ఉద్యోగము, నా వ్యాపారము, నా పరిచర్య, నా జ్ఞానమును బట్టే, నా బలమును బట్టే, నా బుద్ధిని బట్టే నేను ఇది సాధించాను అని ఎవరైతే గర్వంగా మాట్లాడతారో వారి యొద్ద నుంచి దేవుడు దూరం అయిపోతారు. దేవుని యొక్క కృప కూడా వాళ్ళకి దూరం అయిపోతుందండి. కానీ ఎప్పుడైతే మనము వినయము కలిగి దీన మనసు కలిగి అయ్యా నేను కలిగిందంతా కూడా నువ్వు ఇచ్చిందే, నీ కృపను బట్టే నేను ఇలా ఉన్నానయ్యా అని మనం ఎప్పుడైతే ఆయన పాదాల చెంత ఉంటామో ఆయన పరమును విడిచి, పరిశుద్ధ స్థలమును విడిచి, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధ స్థలములో నివాసం ఉంటున్న దేవుడు, మహోన్నతమైన స్థలములో ఉంటున్న దేవుడు మన యొద్దకు వచ్చి ఈ హృదయం అనే ఆలయంలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నారని. కాబట్టి మనము వినయ మనసు కలిగి దీన మనసు కలిగి నలిగిన హృదయంతో దేవుని పాదాలు పట్టుకుందామండి. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తుండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటల దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరి కనులు మూసుకొని ప్రేర్లోకి వాంచు.
ఉన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు వందనాలు దేవత ఇచ్చిన ఈ వాగ్దానం నా అమ్మ జీవితాల్లో నూరింతలుగా ఫలించిన గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగును గాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగును గాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసు నామములో గొప్ప విజయము కలుగును గాక. ఎవ్వని బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. అయ్యా ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకుంటాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.